నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. సినిమా థియేటర్ల బంద్ అంశానికి ఎండ్ కార్డ్ పడింది. సినిమా థియేటర్లు మూసివేస్తామన్న ఎగ్జిబిటర్లు చర్చల తరువాత తమ నిర్ణయం మార్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల సంయుక్త సమావేశం జరిగింది. జూన్ 1 నుండి థియేటర్ల బంద్ ఉండదని క్లారిటీ ఇచ్చారు. అలాగే 3 సెక్టార్ల నుంచి ఒక కమిటీ వేస్తున్నామని, నిర్ణయిత సమయంలోగా తమ సమస్యలను పరిష్కరించుకుంటామని తెలిపారు. థియేటర్ల బంద్ పై ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేశారు. థియేటర్ల బంద్ ప్రచారం పరిశ్రమలో అనేక అవాంతరాలను సృష్టించింది. అసలు ఇంతకీ ఎగ్జిబిటర్లు ఇప్పుడే ఎందుకు రోడ్డెక్కారు? థియేటర్ల సమస్యలు ఎప్పటికప్పుడు ఎందుకు గుర్తుకొస్తున్నాయి? జూన్ 1 నుండి థియేటర్లు మూసివేయాలనే నిర్ణయం ఎవరిది? డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టాక సినీ నిర్మాతలతో సమావేశమై సానుకూలంగా స్పందించారు. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన తర్వాత కూడా ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారు? జూన్ 12వ తేదీన పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల కాబోతుంది. అయితే అందుకు కొద్ది రోజుల ముందు నుంచే సినిమా హాళ్లను మూసివేయాలని నిర్ణయం తీసుకోవడం ఏంటి? పవన్ కళ్యాణ్ సినిమా వచ్చేసరికి సమస్యలు గుర్తుకొస్తున్నాయా? ఏకతాటిపైకి నిలవాలని సూచిస్తే భయం ఎందుకు? సమస్య పరిష్కారానికి అడ్డుపడుతున్న వాళ్ళ ఎజెండా ఏంటి? సినిమా టికెట్ ధరల విషయంలో హీరోలతో పనేంటి? హరిహర వీరమల్లును అడ్డుకోవడమే ఆ నలుగురి ఎజెండానా? టాలీవుడ్ సినిమా కొందరి చేతుల్లో వ్యాపారంగా మారిందా? మంత్రి కందుల దుర్గేష్ చేసిన వ్యాఖ్యలతో ఈ ప్రశ్నలు చర్చకు వస్తున్నాయి. సినిమా థియేటర్ల బంద్ అంశానికి ఎండ్ కార్డ్ పడింది. సినిమా థియేటర్లు మూసివేస్తామన్న ఎగ్జిబిటర్లు చర్చల తరువాత తమ నిర్ణయం మార్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల సంయుక్త సమావేశం జరిగింది. జూన్ 1 నుండి థియేటర్ల బంద్ ఉండదని క్లారిటీ ఇచ్చారు. అలాగే 3 సెక్టార్ల నుంచి ఒక కమిటీ వేస్తున్నామని, నిర్ణీత సమయంలోగా తమ సమస్యలను పరిష్కరించుకుంటామని తెలిపారు. థియేటర్ల బంద్ పై ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేశారు. థియేటర్ బంద్ ప్రచారం పరిశ్రమలో అనేక అవాంతరాలను సృష్టించింది. అసలు ఇంతకీ ఎగ్జిబిటర్లు ఇప్పుడే ఎందుకు రోడ్డెక్కారు? థియేటర్ల సమస్యలు ఇప్పటికిప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయి? జూన్ 1 నుండి థియేటర్లు మూసివేయాలనే నిర్ణయం ఎవరిది? డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టాక సినీ నిర్మాతలతో సమావేశమై సానుకూలంగా స్పందించారు. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన తర్వాత కూడా ఎందుకు గందరగోళం సృష్టిస్తూ ఉన్నారు? జూన్ 12వ తేదీన పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల కాబోతుంది. అయితే అందుకు కొద్ది రోజుల ముందు నుంచే సినిమా హాళ్లను మూసివేయాలని నిర్ణయం తీసుకోవడం ఏంటి? పవన్ కళ్యాణ్ సినిమా వచ్చేసరికి సమస్యలు గుర్తుకు వస్తున్నాయా? ఏకతాటిపైకి నిలవాలని సూచిస్తే భయం ఎందుకు? సమస్య పరిష్కారానికి అడ్డుపడుతున్న వాళ్ళ ఎజెండా ఏంటి? సినిమా టికెట్ల విషయంలో హీరోలతో పనేంటి?
హరిహర వీరమల్లును అడ్డుకోవడమే ఆ నలుగురి ఎజెండానా? టాలీవుడ్ సినిమా ఆ కొందరి చేతుల్లో వ్యాపారంగా మారిందా? మంత్రి కందుల దుర్గేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం చాలా చర్చకు వస్తూ ఉన్నాయి. సో డెఫినెట్గా కూడా పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినప్పటికే ఇవన్నీ కూడా పుట్టుకొస్తున్నాయి తెరపైకి అంటూ సినిమాటోగ్రఫీ మంత్రి, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సీరియస్గా ఈ వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా ఒక అంశం లోతుగా కూడా విచారిస్తామంటూ కూడా ఆయన హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. సో భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంది కూడా, అంటే మంత్రి కందుల సురేష్ ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక గత ప్రభుత్వం లాగా అంటే టికెట్ రేట్ల అంశానికి పెంపుకు సంబంధించి నిర్మాతలను కూటమి ప్రభుత్వం కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టిన అంశం ఎక్కడా కూడా లేదు. బట్ హరిహర సినిమా విడుదలకు ముందే థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయం అసలు దేనికి సంకేతం అంటూ కూడా మంత్రి కందుల దుర్గేష్ ఈ కామెంట్స్ చేయడం జరిగింది. సో హోంశాఖ సెక్రటరీ కుమార్ విశ్వజిత్తో ఈ అంశంపై కూడా లోతుగా విచారణ చేస్తాం, ఎంక్వైరీ చేస్తామంటూ కూడా ఆయన మీడియాతో ప్రస్తావించడం జరిగింది. సో ఏపీ ప్రభుత్వం థియేటర్ల విషయంలో అంటే భవిష్యత్తు కార్యాచరణ విషయంలో సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే విధంగా కూడా ఉంటుందని చెప్తూ మీడియాతో మాట్లాడడం జరిగింది మంత్రి కందుల దుర్గేష్. సో చూద్దాం అసలు ఏం జరుగుతుంది. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ రైట్, ఇక సినిమా థియేటర్ల అంశానికి సంబంధించి కూడా ఎండ్ కార్డ్ పడినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సినిమా ఛాంబర్లోని ఎగ్జిబిటర్లు, నిర్మాతలు దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. అంటే జూన్ 1 నుంచి కూడా సినిమా థియేటర్ల మూసివేత ఉంటుందంటూ కూడా ఒక ప్రచారం జరిగింది. సో మా చర్చలకు కానీ వాళ్ళు రాకపోతే అదే నిర్ణయం తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. సో అంటే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ టైం అప్పుడే కూడా ఎగ్జిబిటర్లు తెరపైకి రావడం, ఇలాంటి సమస్యలు కూడా కొత్తగా పుట్టుకొస్తున్నాయి అని చెప్పి ఇందాకే ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఒక ఎంక్వైరీ వేస్తామంటున్నారు. రైట్, దీంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జూమ్లో జాయిన్ అయ్యారు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే అండి. అంటే ఏం చెప్తారండి? అంటే మొన్నటి వరకు మనం చూసాము థియేటర్ల బంద్ ఉంటుందంటూ కూడా ఒక నిర్ణయం చేశారు. బట్ కొద్దిసేపటి క్రితమే ఫిలిం ఛాంబర్లో చర్చలన్నీ కూడా జరిగినట్టుగా ఉన్నాయి. సో జూన్ 1 నుంచి కూడా ఇంక ఈ బంద్ ఉండదు అని చెప్తున్నారు. సో చిన్న నిర్మాతలందరూ కూడా నష్టపోతున్నారు. అంటే గత దశాబ్ద కాలంగా కూడా ఈ సమస్య ఉంది, బట్ ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. బట్ ఇక్కడ ముఖ్యంగా ఇంకొక పాయింట్ మనం చూసుకుంటే మంత్రి కందుల దుర్గేష్ కూడా ఒకటి మాట్లాడడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ సినిమా అప్పుడే కూడా ఇలాంటివి కుట్రలన్నీ కూడా తెరపైకి చేస్తున్నారు, ఎవరో కావాలనే ఇట్లాంటివి చేస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్గా అంటే ఏం చెప్తారండి? మీకు అట్లాగే ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇందులో 2 విషయాలు గమనించాలి. గత 4-5 రోజుల నుంచి నేను చెప్తున్నాను ఏంటంటే ఇది టీ కప్పులు తుఫాన్ లాగిపోతుంది, పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఎప్పుడైనా అవసరం పడ్డప్పుడే ఈ స్ట్రైక్స్ ఇవన్నీ ఉంటాయి. చూస్తాం మనం ఎన్నికల కన్నా ముందు ప్రభుత్వ ఉద్యోగులు స్ట్రైక్ చేస్తుంటారు, అంటే ఎన్నికల నిర్వహణలో, ఎన్నికల విధుల్లో పాల్గొనడం. అట్లాగే ఏ పనైనా సరే కొన్నిసార్లు ఆయా వర్గాలు ఏం చేస్తాయంటే ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలంటే అప్పుడు ఆ టైంకి ఒత్తిడి తీసుకొస్తే కరెక్ట్ అని. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చే నెలలో విడుదలగా కాబోతుంది కనుక ఎట్లయితే కొంత పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో కీలకమైన పదవులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, కొంత వైజ్ మెన్ గా ఆలోచన చేస్తారు. తనదా కష్టపెట్టాలని ఏం లేదు, కానీ వీళ్ళు ఫిల్మ్ ఛాంబర్ కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ వీళ్ళకి ఏముంటది అంటే కొంత ఆయన దృష్టికి పోవడానికి ఇది మంచి అవకాశం అనే ఉద్దేశంగా చేసినట్టున్నారు. కానీ వెంటనే సవరించుకున్నారు. ఇప్పుడు కందుల దుర్గేష్ వ్యాఖ్యల మీద చర్చ జరుగుతుంది కనుక వెంటనే కందుల దుర్గేష్ అంటే మనకు ఎట్లా జనసేనకు సంబంధించిన ఆయన కనుక మంత్రి కూడా పవన్ కళ్యాణ్ అవసరమైన మందలిస్తారు, లేకపోతే అవసరమైతే దాన్ని సమస్య చేస్తారు. కనుక నేను 4 రోజుల నుంచి ఇదే చెప్తున్నాను, ఖచ్చితంగా టీ కప్పులో తుఫాన్గా మారిపోతాయి. కానీ ఇవాళ థియేటర్ల సమస్యలు థియేటర్లకు ఉన్నాయి, డిస్ట్రిబ్యూటర్ల సమస్యలు డిస్ట్రిబ్యూటర్లకు ఉన్నాయి, అసలు సినిమా నిర్మాతల సమస్యలు సినిమా నిర్మాతలకు ఉన్నాయి. ఇవన్నీ కలగలిపి ఒక చర్చా వేదిక పెడితే బాగుంటుంది అంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే సినిమా అనేది పరిశ్రమ, ఇండస్ట్రీ అంటున్నాం. ఆ ఇండస్ట్రీ మీద చాలా వేలాది మంది బతుకుతున్నారు, లక్షలాది మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు, వేలాది మంది బతుకుతున్నారు, లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఇందులో అన్ని రంగాల వాళ్ళు అంటే 24 ఫ్రేమ్స్ అంటాం కదా, రకరకాల వృత్తుల వాళ్ళు ఇందులో కార్పెంటర్ నుంచి మొదలుకొని ఆర్ట్ డైరెక్టర్ వరకు రకరకాలుగా బతుకుతుంటారు కదా. ఇది పరిశ్రమ గుర్తించినప్పుడు దీన్ని
ఒక రకంగా చెప్పి సంస్కరించడానికి ఇప్పటిదాకా పెద్ద ఎత్తున ఏమన్నా మార్పు జరిగిందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు జరగలేదు అంటున్నాను. ఒక మాట అంటే ఇప్పుడు ఈ సమస్య ముందుకు వచ్చింది కనుక కొన్ని సూచనలు కూడా చేయదలుచుకున్నాను. చెన్నైలో ఉన్న పరిశ్రమ హైదరాబాద్ రావడానికి 20 ఏళ్ళు పైన పట్టింది. నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత కృష్ణ, వీళ్ళందరూ రావడం వల్ల అప్పుడు జలగం వెంకటరావు గారు ఎమర్జెన్సీ పీరియడ్ లో ముఖ్యమంత్రిగా ఉండి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఆనాడు హైదరాబాద్ పరిశ్రమ రావడంలో భూములు ఇవ్వడం ఇవన్నీ సహకారం చేశాం. కానీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా రంగానికి ఏం చేసింది అని ప్రశ్న వస్తుంది. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, కూటమి ప్రభుత్వం ఉన్నా, మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. మధ్యన మన వైసీపీ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. కానీ ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమ కోసం ఏం చేసింది లేదంటే విభజిత ఆంధ్రప్రదేశ్ లో చెప్తున్నాను. హైదరాబాద్ సినిమా పరిశ్రమ సెటిల్ అయిపోయింది. కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ కోసం ఇప్పుడైనా సరే అంటే ఒక రకంగా ఇది దృష్టిలో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ కొంత మెతక వైఖరి అవలంబించి అవసరమైన ఆ రంగం నుంచి వచ్చిన ఆయన కనుక ఆ సమస్యలు బాగా తెలుసు కనుక ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా పరిశ్రమ వెళ్ళుకోవడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తారో ఈ సంక్షోభం ఒక పరిష్కారం ఎస్ రామ్మోహన్ గారు, మీరు అలానే లైన్ లో ఉండండి. సో మా కరెస్పాండెంట్ గణేష్ మనతో పాటు జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ గణేష్. ఎస్ అంటే గణేష్, మనం చూస్తున్నాము ఇప్పటికే జనసేన నాయకులు కూడా ఒక అంటే అధికారికంగా కొన్ని మాటలు మాట్లాడుతూ ఇందాకే కందుల దుర్గేష్ కూడా అంటే మంత్రి ఏపీ అటు సినిమాటోగ్రఫీ మంత్రి కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. సో ఎప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అప్పుడే కూడా ఇలాంటి అంటే ఇప్పుడే మీకు బంద్కి సంబంధించి కూడా విషయం గుర్తొచ్చిందా అంటూ కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. జనసేన నాయకులు అయితే కూడా బహిరంగంగానే మాట్లాడుతున్నారు. అంటే మా సినిమా హీరో థియేటర్లో రిలీజ్ అప్పుడే కూడా ఈ సమస్యలన్నీ కూడా గుర్తొస్తున్నాయా, మీరందరూ కూడా బంద్కి పిలుపునిచ్చారు, సో దీని వెనక ఎవరో ఉన్నారంటూ కూడా వాళ్ళు బహిరంగంగా మాట్లాడడం జరుగుతుంది. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అని ఎప్పుడైతే బయటికి వార్తలు వచ్చాయో వెంటనే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ అలర్ట్ అయ్యారు. దీని వెనకాల దర్యాప్తు జరుగుతా ఎవరు ఉన్నారనే దాని మీద ఆయన బహిరంగంగా ప్రకటన చేయడం జరిగింది. దీంతో ఎవరైతే తెలుగు ఫిలిం ఛాంబర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. థియేటర్స్ బంద్ అనేది లేదు అని చెప్పడం జరిగింది. అయితే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారన్న అంశం మీద ఎగ్జిబిటర్లు గత కొద్ది రోజుల నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద బంద్ దిశగా కూడా అడుగులు వేస్తామని ముందుగానే ప్రకటించడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ సినిమా వచ్చే నెలలో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ఉన్నటువంటి సందర్భంలో ఈ థియేటర్ల బంద్ రావడంతో ఒక్కసారిగా ప్రభుత్వం కూడా అలర్ట్ అవడం జరిగింది. మంత్రి కందుల దుర్గేష్ కూడా జనసేన పార్టీ కావడం, జనసేన పార్టీ నేతలు కూడా ఈ థియేటర్ల బంద్ అంశం మీద ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ థియేటర్ల బంద్ ప్రచారం పరిశ్రమలో అనేక అవాంతరాలను సృష్టించినప్పుడు కూడా దీని వెనకాల ఎవరో 4 వ్యక్తులు ఉన్నారన్న అనుమానాలు అయితే జనసేన నేతలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సినిమా వివాదానికి అంటే తెరలేపినటువంటి వ్యక్తులు ఎవరనే దాని మీద పూర్తిగా దర్యాప్తు చేస్తామని చెప్పి మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఎగ్జిబిటర్లు, అదేవిధంగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అంతా కూడా సమావేశమయ్యారు. వీరంతా కూడా తమకు సమస్యను తామే పరిష్కరించుకుంటామని అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఏర్పడడం జరిగింది. ఆ మాట వాస్తవాన్ని కందుల దుర్గేష్ ప్రకటించారు. మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సినిమా థియేటర్ల పరంగా కావచ్చు, సినిమాల పరంగా మేము అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ కూడా ఇలాంటి సమస్యను పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కు ముందు ఈ థియేటర్ల బంద్ ప్రకటించడం అనేది ఒక అనుమానాలు వ్యక్తం చేస్తూ దర్యాప్తుకు ఆదేశిస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేయడంతో ఈ బంద్ లేదని ప్రకటించిన తర్వాత ఒకసారిగా జనసేన నాయకులు అయితే ఊపిరి పీల్చుకున్నటువంటి సందర్భం కనిపించింది. అయినప్పటికీ కూడా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల యొక్క గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ రాజమౌళి సినిమా పరిశ్రమలో ఒక పాన్ ఇండియా ఒక అంశాన్ని లేవనెత్తారు. ఒక ఏదైతే గతంలో ప్రభాస్ తో తీసినటువంటి బాహుబలి సినిమా లాంటితో 3 సంవత్సరాల పాటు ప్రభాస్ ని లాంచ్ చేశారు. ట్రిపుల్ తో ఎన్టీఆర్ ను, అదే విధంగా రామ్ చరణ్ లాంచ్ చేశారు. ఇలాగా సంవత్సరాల పాటు ఒక హీరో హై లెవెల్ లో ఉన్నటువంటి హీరోని లాంచ్ చేయడం, దాంతో పాటుగానే భారీ బడ్జెట్ సినిమాలు తీసి ఒక్కొక్క హీరోకి కోట్లాది రూపాయల రెమ్యునేషన్ ఇవ్వడంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సినిమాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల మాకు సినిమాలు వచ్చేటువంటి లాభాల్లో పర్సెంటేజ్ ఇవ్వండి అని చెప్పి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఈ సమస్యకు పరిష్కారం చూపించాల్సి ఉంది. అయితే తమ సమస్యను తామే పరిష్కరించుకుంటామని చెప్పి ఒక కమిటీ వేస్తామని చెప్పి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు సంయుక్తంగా ప్రకటించుకున్నారు. అయితే భవిష్యత్
భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాల్లో కూడా ఎంటర్ అయ్యి దీని మీద ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. రానటువంటి పక్షంలో ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఆందోళనకు దిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీని మీద సినిమా ఇండస్ట్రీ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సింది. ప్రస్తుతానికైతే థియేటర్లు బంద్ లేకపోవడంతో హరహర వీరమల్లి సినిమా అనేది యాజ్ టీజ్ గా రిలీజ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గానీ, జనసేన వర్గాలకు గానీ, లేదంటే సినిమా అభిమానులకు గానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికైతే థియేటర్ల బంద్ లేదని చెప్పొచ్చు. ఏమగింది. రైట్, థ్యాంక్ యూ గణేష్. రైట్, మనతో పాటు స్టూడియో నుంచి జాయిన్ అయ్యారు మల్లికార్జున్ గారు, సినీ నటుడు. సో నమస్తే అండి మల్లికార్జున్ గారు. సో ఏం చెప్తారంటే జూన్ 1న సినిమా థియేటర్స్ బంద్ ఉంటాయని చెప్పి ప్రకటించారు ఎగ్జిబిటర్స్ వీళ్ళందరూ కూడా. సో ఫిల్మ్ ఛాంబర్లో ఇందాకే చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక నిర్ణయం కొలిక్కొచ్చింది అనుకోవచ్చా? అండ్ ప్రధానంగా కూడా ఇంకా వేరే కామెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ టైంలోనే కూడా మీకు సమస్యలు గుర్తొస్తున్నాయా? అంటే హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ప్రకటించారంటే ఎన్నోసార్లు వాయిదా పడ్డాక ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. సో ఏపీ డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టినాక, అంటే మనం గతంలో కూడా చూసాము ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది, వారి సమస్యలందరూ చెప్పుకోవడం జరిగింది. సో టికెట్ పెంపు అంశానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్తో చర్చించారు, ఒక సానుకూలమైన స్పందన వచ్చింది. బట్ ఇప్పుడే జనసేన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన సీఎంగా అయినాక, డిప్యూటీ సీఎంగా అయినా కూడా ఆయన సినిమా రిలీజ్ కాబోతుంది. సో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు సడన్గా కూడా బంద్కి పిలుపునివ్వటం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ వెనక కుట్ర చేస్తున్నారు అనేది ఒకటి బయట అయితే వస్తుంది. ఒకటండి, ముందుగా ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ గారి స్థాయిని ఇటు పొలిటికల్గా కానీ అదేవిధంగా సినీ ఇండస్ట్రీ పరంగా ఆయన స్థాయి వేరనమాట. ఆయన స్థాయిని తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పేసి చాలామంది చేస్తుండొచ్చు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయ పరంగా కానీ ఇటు సినీ పరంగా కానీ అతను పాన్ ఇండియన్ స్టార్డమ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఈరోజు కేవలం మెగా కాంపౌండ్కి వచ్చినటువంటి సినీ నటుల హీరోలు సినిమాలు వచ్చేటప్పుడు కావచ్చు, లేదంటే గతంలో చూసాం మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రిపబ్లిక్ మూవీ సాయిధరం తేజ్ మూవీ వచ్చినప్పుడు కూడా సేమ్ ఇలానే డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యాయి. ఈరోజు ఒకటే చెప్తున్నాము మీడియా ముఖంగా, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నారు, అదేవిధంగా సౌత్ ఇండియాలో ఒక ప్రముఖ మిత్రపక్ష నాయకులుగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ తరపున. అదేవిధంగా ఈరోజు పేద ప్రజల సంక్షేమం కోసం అనేక అహర్నిశలు కష్టపడుతూ తన నెల జీతాన్ని కూడా దాదాపు అనాథలకు కూడా సహాయం చేసి పేరు ప్రఖ్యాతులు గడిస్తుంటే, కేవలం అంటే తన పార్టీకి సంబంధించి, అంటే ఒక రాజకీయంగా ఉన్నప్పుడు సినిమా వేరు, రాజకీయాలు వేరు. ఈరోజు కేవలం అంటే రాజకీయ ముసుగులో పవన్ కళ్యాణ్ గారి స్థాయిని తగ్గించాలని ఏదో ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, లేదంటే ప్రొడ్యూసర్స్ని, లేదంటే కొంతమంది తాలూకు, అంటే ఖచ్చితంగా సినిమాల్లో కూడా రాజకీయం ఉంటుంది, రాజకీయాల్లో కూడా వ్యాపారాలు ఉంటాయి. వీళ్ళంతా మిక్సింగ్ అయి పవన్ కళ్యాణ్ గారు అనేక సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి హరిహర వీరమల్లు. జస్ట్ మినిట్, మీరు అలా లైన్లోనే ఉండండి. మనతో పాటు జూమ్ లైన్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ, ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు శివశంకర్ గారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. రైట్ అండి, ఇందాకే మనం చూసాం ఫిల్మ్ ఛాంబర్తో చర్చలు సఫలమైనట్టుగానే అనుకోవచ్చు. అలాగే అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అప్పుడే ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా అడ్డుకోవడానికి కుట్ర ఏమైనా జరిగిందా? మీరేమనుకుంటున్నారండి? ఒకటమ్మా, ఇప్పుడు ఈ ఇష్యూ ఏమిటే ఆల్ ఆఫ్ సడన్ గా అది బయటికి రావడం, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే హరిహర వీరమల్లు జూన్ 12ని రిలీజ్ డేట్ ప్రకటించడం, నిర్మాత ఏఎం రత్నం గారు, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ రెంటల్ అండ్ లీజ్ అనే కాన్సెప్ట్ సమస్యను తీసుకొచ్చి ఎగ్జిబిటర్స్ అందరూ కూడా స్ట్రైక్ చేయాలన్నటువంటి నిర్ణయానికి రావడం, ఖచ్చితంగా దీని వెనక కొంతమంది కబ్జా చేశారు సినీ థియేటర్స్ ని కానీ సినీ రంగాన్ని కానీ. ఆ కబ్జా చేసిన వ్యక్తులు ఆడుతున్న గారడి నాటకము అని నాకు అర్థమవుతుంది. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ సినీ రంగం ఏ రకంగా ఉంది అన్నది ఒకసారి అనేక సందర్భాల్లో వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని కలిసేటప్పుడు అందరూ కలిసి రండి, మన సమస్యలన్నీ కూడా ఏమున్నాయో డిస్కస్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్దాం, పరిష్కరిద్దాం అంటే వీళ్ళకి నచ్చలా. ఎందుకు అంటే వాళ్ళ ఆధిపత్యం పోతాదేమన్న భయంతో ఈ రోజు వరకు ముందుకు రాని వ్యక్తులు ఈ రోజు లీజులు, రెంటాలు అని అంటే చాలా విషయాలు బయటకు వస్తాయమ్మా. ఒక సినిమా థియేటర్లో ఇప్పుడు 150 రూపాయలు టికెట్ అమ్ముతున్నారు, మరి అక్కడ క్యాంటీన్ లో ఎంత ప్రైస్ కి అమ్ముతున్నారు,
ఇక పార్కింగ్ ఫీజు కలెక్ట్ చేయకూడదని హైకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చినా సరే, అనేక కోర్టులు జడ్జిమెంట్లు ఇచ్చినా సరే, పార్కింగ్ ఫీజు అనేది కలెక్ట్ చేయకూడదు, ఉచితంగా సప్లై చేయాలి, కన్జ్యూమర్ కి పార్కింగ్ ఉచితంగా సప్లై చేయాలి. ఇలాంటివన్నీ పద్ధతి ప్రకారం మాట్లాడితే చాలా వస్తాయి, చాలా దూరం వెళ్తాయి. కాబట్టి ఏ నలుగురైతే ఈ సినీ రంగాన్ని కబ్జా చేశారో వాళ్ళకి మీ ద్వారా హెచ్చరిస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి సినిమాని మీరు ఈ రకంగా అడ్డంకులు సృష్టించాలని క్రియేట్ చేసేటట్టయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. సినీ రంగాన్ని బాగు చేయాలని అంటే ఆయన ఎప్పుడు ముందుంటారు, సమస్యలు ఉంటే పరిష్కారానికి ఆయన ముందుంటారు. అంతే తప్ప ఇలాంటి నాటకాలు, ఇలాంటి వేషాలు వేసేటట్టయితే చాలా ప్రమాదంలో పడుతుంది శ్రీరంగం. ఇది మంచి పద్ధతి కాదు, ఎవరికి మంచిది కాదు. ఇది మానుకోవాలని చెప్పి మీ ద్వారా ఏ నలుగురైతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో సినిమా థియేటర్లన్నీ వాళ్ళకి ఉప్పిట్లో పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారు. వేరే వాడు ఎవరు సినిమా రిలీజ్ చేయాలన్నా వాళ్ళ కనుసన్నలోనే ఉండాలి. ఈ ఆధిపత్య ధోరణి, నిరంకుశ ధోరణి వ్యాపారాల్లో ప్రవేశపెట్టి కబ్జాలో తీసుకొని నాటకాలు ఆడాలని ప్రయత్నిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇది ఎంత మాత్రం తగదు. ఇప్పుడే ఈ టైంలోనే ఇది ఈ రకంగా చేసి మీరు ఏమీ చేయలేరు. ఆయన్ని అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేవని చెప్పి శ్రీశ్రీ గారు చెప్పిన వాక్యాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. మీరేదో చేసి ఆయన పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ని కానీ, స్టార్ డమ్ని కానీ, రాజకీయ ఎదుగుదలను కానీ చెక్కు చెదరదు. మరొకసారి చెబుతున్నాను, ఆ నలుగురికి మీ ద్వారా ఇలాంటి పిచ్చి చేష్టలు మానుకొని ఓకే రైట్. అంటే శివశంకర్ గారు ఇందాకే మాట్లాడుతూ ఎస్ అంటే ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కొందెల దుర్గేష్ గారు కూడా మాట్లాడుతూ, అంటే ఈ సినిమాకి సంబంధించి హోమ్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ తో కూడా ఒక కమిటీ వేసి ఆయనతో కూడా కొంచెం ఎంక్వైరీ చేయిస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. అవునండి, ఖచ్చితంగా దెర్ ఈజ్ ఏ కాన్స్పిరసీ అమ్మా హిమబిందు గారు. దెర్ ఈజ్ ఏ కాన్స్పిరసీ, క్లాండెస్టైన్ ప్లానింగ్ మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే సడన్ గా ఈ ఇష్యూని లేవనెత్తి వాళ్ళకే ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి మీరందరూ స్ట్రైక్ లో వెళ్ళండి అని చెప్పినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. చెప్పవలసిన అవసరమే వచ్చింది. ఇదంతా దేనికి చేస్తున్నారు? ఇన్నాళ్ళు లేని సమస్య, వాళ్ళ సినిమాలు ఆడేటప్పుడు లేని సమస్య ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అయ్యేటప్పటికే ఈ సమస్యను భూతద్దంలో పెట్టి దీన్ని జటిలం చేసి తద్వారా ఏదో చేయాలన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కుట్ర కోణం దీని వెనక కనిపిస్తుంది. అందుకే మా మంత్రి గారు కూడా దీని మీద ఎంక్వైరీ చేయాలన్నటువంటి ఆలోచనకు రావడం కూడా మంచి పరిణామం. దీని నిజాలు నిగ్గు తేల్చాలి. కుట్రదారులు ఎవరైనా సరే తేలిగ్గా విడిచిపెట్టే సమస్య లేదు. ఎస్ థ్యాంక్ యూ అండి శివశంకర్ గారు. రైట్, మల్లికార్జున్ గారు. మేడం ఒకటి మేడం, వాస్తవంగా శివశంకర్ గారు పేర్కొన్నట్లు కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆల్ ఆఫ్ సడన్గా రిలీజ్ డేట్ పెట్టిన తర్వాత ఈరోజు కేవలం ఎగ్జిబ్యూటర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, థియేటర్ ఓనర్స్, ఇంతకుముందు గతంలో రెంటెడ్ బేస్డ్లో థియేటర్స్ నడిచాయి. ఇప్పుడు రెంటెడ్ బేస్డ్లో కాకుండా మాకు పర్సెంటేజ్ రూపంలో తీసుకొచ్చి జూన్ 1 నుంచి బంద్ చేయాలని చెప్పేసి ఇది చేస్తున్నది ఒక పెద్ద తరహా ఎత్తుగడ. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అటు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా ఇటు సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో వస్తున్నటువంటి పేరు ప్రతిష్టలను ఒక రకంగా దెబ్బతీయాలనే ఒక ఉద్దేశం కూడా సినీ రాజకీయ వ్యాపారస్తులలో ఇది ఒక కుట్ర అని మేము చెప్తున్నాం. అలాగే ఈరోజు ఒకటే చెప్తున్నాం మేడం, గతంలో కూడా ఎన్నోసార్లు మెగా సినీ హీరోలు వచ్చినప్పుడు కూడా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సినీ వ్యవస్థని ఏ విధంగా సాక్షాత్తు దాదాపు 30 నుంచి 40 సంవత్సరాలు సినీ చరిత్రలో ఏకచక్రాధిపత్యం చేసినటువంటి చిరంజీవి లాంటి అగ్రనటులను కూడా గతంలో అవమానించిన సంఘటనలు చూసాం. ఇదే ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒక సినీ హీరో అయినప్పటికీ, ఒక డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఎంతోమంది అంటే గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని సినీ హీరోలను కావచ్చు, ప్రొడ్యూసర్స్ని కావచ్చు, డైరెక్టర్స్ని కూడా చాలామందిని తీసుకెళ్ళి ఒక హెల్తీ మీట్లు తీసుకెళ్ళి సినీ వ్యవస్థని ఒక టూరిజం వ్యవస్థని తీసుకొచ్చి ప్రఖ్యాత వ్యవస్థగా తీసుకెళ్దామని చెప్పేసి ముందుకు తీసుకొచ్చారు. కానీ ఈరోజు కేవలం పవన్ కళ్యాణ్ గారిని అంటే ఈరోజు పార్టీ నడపడానికి అతను దాదాపు 170 కోట్లు తీసుకుంటున్నారు కదా. ఎలాగైనా సినీ వ్యవస్థలో ఏమైనా సమ్మెలు చేయడం వల్ల కావచ్చు, లేదంటే
అదేవిధంగా థియేటర్లను బంద్ చేస్తే కలెక్షన్స్ తగ్గించవచ్చు, సినిమాని అడ్డు పెట్టుకొని వాళ్ళ ప్రతిష్టని దిగజార్చొచ్చు అని చెప్పేసి చాలామంది ఎత్తుగడ మేడం. ఇప్పుడే మనం చూసాము తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్ వాళ్ళు థియేటర్స్ అయితే ఖచ్చితంగా బంద్ ఉండవు, త్వరలోనే కంటిన్యూ అవుతాయని చెప్పారు. ముఖ్యంగా ఏపీ సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ గారు కూడా మాట్లాడడం జరిగింది. మేము ఒక్కటే చెప్తున్నాం, మేమందరం పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉంటాం. అటు సినీ పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఒక స్టైల్ చెప్తారు, మనల్ని ఎవర్రా ఆపేదని. సో ఖచ్చితంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి సినిమా పరంగా కానీ, సేవ పరంగా కానీ మాలాంటి సైనికులు కావచ్చు, అటు జన సైనికులు కావచ్చు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి తాటాకు చెప్పులకి ఎవరు భయపడరని చెప్పేసి మేము మీడియా ముఖంగా చెప్తున్నాం. ఖచ్చితంగా సారు శివశంకర్ గారు పేర్కొన్నట్టు ఈ సినీ వ్యవస్థలో నెపోటిజం ఎక్కువైపోయింది. అలాగే కొంతమంది బడా వ్యక్తులు మాత్రమే థియేటర్లను గ్రిప్లో పెట్టుకొని చిన్న సినిమాలని కూడా దోపిడీ చేస్తున్నారు మేడం. పెద్ద సినిమాలనే హరించి వేస్తుంటే సగటు అంటే సినీ ప్రేక్షకులు కావచ్చు తమకు కావాల్సినటువంటి వినోదాన్ని ఈరోజు తీసుకోలేకపోతున్నాం. ముఖ్యంగా సినిమా టికెట్ ఒక రేట్ అయితే లోపల మనము స్నాక్స్ ఏది తీసుకున్నా కూడా దానికి డబల్ త్రిబుల్ ఉంటుంది. ముఖ్యంగా కన్జ్యూమర్ ఫోరమ్స్కి కూడా చాలామంది చదువుకున్నటువంటి మేధావులు కావచ్చు, సినీ ప్రేక్షకులు కూడా సినిమాలోనే చూడాలి, సినిమాని ఆదరించాలి. కన్జ్యూమర్ ఫోరమ్స్ కూడా ఇట్లాంటివి పెట్టి అవినీతి నిరోధక శాఖకు కూడా చెప్పి అక్కడ ఒక టేబుల్స్లో పెట్టి ఎంతకైతే మనం ప్రైజ్ రేట్ ఇస్తున్నామో అంతే ప్రైజ్ రేట్లో ఇచ్చేటట్లు సినిమాని ఆదరించాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి మల్లికార్జున్ గారు డిబేట్లో పాల్గొన్నందుకు. అలాగే బండారు రామ్మోహన్ గారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్